this is Dr. Gerald Roush from America. హలో నేను మీ డాక్టర్ జెరీ రౌష్ అమెరికా దేశం నుండి మీ అందరికీ శుభాభివందనాలు. Welcome to our program. మరొకసారి మా యొక్క ఆత్మీయ కార్యక్రమానికి స్వాగతం. We've been receiving many prayer requests from you. మరి అనేక మంది ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఫోన్ చేసి మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. And I want to thank you for asking us to pray for you. మరి మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రార్థన చేయమని మాకు ఫోన్లు చేస్తున్నందుకు మీకు వందనాలు. మీ కోసం ప్రార్థన చేస్తున్నాం. Let you know that we are praying for you. సో మీ అందరి కోసమే ప్రార్థిస్తున్నామని మీరు గుర్తుంచుకోవాలి. The name of this show is This Is Real. మరి ఈ యొక్క కార్యక్రమం యొక్క పేరు ఏంటంటే ఇది నిజమా. And our goal is to get the deep truths from the Bible. మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బైబిల్ గ్రంథంలో నుంచి లోతైన మర్మాలను తెలుసుకోవాలని. To get a deeper understanding of Christianity. మరి క్రైస్తవత్వం యేసు దేవుని గురించినటువంటి లోతైన అనుభవాన్ని మనం సాధించాలి. And recently I have come across someone who has been depressed for a long period of time. ఈ మధ్య కాలంలో నేను ఒక వ్యక్తిని కలిశాను. ఆ వ్యక్తి మరి ఎంతో దిగులుతో బాధతో మరి డిప్రెషన్ లోకి వెళ్ళినట్టుగా కనబడుతూ ఉంది. And the question is this something that comes from Satan? Is this some kind of persecution from the enemy? అయితే ఆమె చూడటానికి మాత్రం చాలా దిగులుగా బాధగా కనబడుతుంది. అయితే అప్పుడు అనుకున్నాను ఈ బాధ లేకపోతే దిగులు అనేది ఈమెకి మరి సైతాన్ ద్వారా వచ్చిందా లేకపోతే సొంతగా వచ్చిందా అని ఆలోచించాను. For she is a believer. ఆమె యాక్చువల్గా క్రైస్తవురాలు. And at one point she said something to God for which she thinks she cannot be forgiven. మరి ఒకసారి ఆమె దేవునితో చెప్పినటువంటి మాట క్షమించలేని మాట ఆమె దేవునితో చెప్పిందంట. And we have been working on counseling her. మరి ఆమెని మేము ఇంకా మరి దేవుని వాక్యం చెప్పి కౌన్సిలింగ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. And we are going to go over this simple chart here. మరి ఈరోజు ఈ యొక్క పేపర్లో చూపిస్తున్నటువంటి దీని ప్రకారం ఈరోజు మీతో నేను కొన్ని మర్మాలు మాట్లాడబోతూ ఉన్నాను. Now on this chart it shows a stick figure here in the middle. అక్కడ మధ్యలో చూడండి ఒక మనిషి గుర్తులాగా రాశాను. అది ఒక వ్యక్తి అనుకోండి. Now this is you and this is me. ఆ మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే అది నీవు నేను. And surrounding us is all the fiery darts of the enemy. గమనించండి ఆ మనిషి చుట్టూ నాలుగు వైపులు ఉన్నటువంటి ఆ యారోలన్నీ కూడా దేన్ని చూపిస్తున్నాయి అంటే మనిషిని పట్టి పీడిస్తున్నటువంటి చీకటి శక్తులు. All Satan's plans for your destruction. మరి నిన్ను నాశనం చేయటం కోసం సాతాను వేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు అని అని తెలుసుకోవాలి. And at the bottom of the page we have 1 2 3 and 1 2 3. మరి ఆ పేజీ కిందన చూడండి ఇటువైపు 1 2 3 ఇటువైపు 3 విషయాలు రాయబడి ఉన్నవి. One side will be Satan's plans for you. మరి ఒకవైపు ఉన్నది సాతాను యొక్క ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక. And the other side is God's plans for you. మరి మరో పక్క ఉన్నది దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఆలోచనలు నీ గురించినటువంటివి. But we want to start at the beginning. మనం ప్రారంభంలో మొదటి వచనం నుండి మనం ప్రారంభిద్దాం. Now the C stands for circumstances. మొట్టమొదటిసారిగా అక్కడ ఏమో ఇంగ్లీష్ లెటర్ చూస్తున్నామండి సి అంటే పరిస్థితులు సర్కమ్స్టెన్స్ లేకపోతే పరిస్థితులు అని చెప్పుకోవచ్చు. Now we all have circumstances. గమనండి మన జీవితంలో అనేక పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉంటాం. And some people want to blame Satan for every single thing that happens to them. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి సైతాన్ని ఏదో ఒక రకంగా మనం బ్లేమ్ చేయాలనో లేదా దాని మీద నింద మోపాలని ప్రయత్నిస్తాం. But on this earth things are going to happen to you. అయితే ఈ లోకంలో అనేక పరిస్థితులు మనకు జరుగుతూ ఉంటాయి. నువ్వు వాటన్నిటి గురించి పోవాలి. And I'd like to start with a reading from John 16:33. ఈ సమయంలో నేను యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చదవాలని ఇష్టపడుతూ ఉన్నాను. It reads like this. ఆ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. These things I have spoken to you that in me you may have peace. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. In the world you will have tribulation, but be of good cheer, I have overcome the world. గమనించండి లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. Jesus tells us in this passage
that peace is available through him. గమనించండి, ఈ లోకంలో మీకు సమాధానం ఉంది, అది యేసు ప్రభు ద్వారా మీకు దొరుకుతుంది అని తెలియజేస్తూ ఉన్నాడు. And he has told us that peace comes through the things that he tells us. గమనించండి, మరి యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి విషయాల ద్వారానే మీకు ఆ సమాధానం కలుగుతుందంట. And Jesus has given us his promises. ఎందుకంటే యేసు ప్రభు వారు మనకు అనేక వాగ్దానాలు అనుగ్రహించాడు. And he tells us that we have believe in him and we accept him as our Lord and Savior, that his blood will cleanse us from all sin. మరి ఆయన ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే మనం వ్యక్తిగతంగా అంగీకరిస్తావో, ఆయన ఒప్పుకుంటావో, ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా నువ్వు కడగబడతావు. And we will be known as children of God because Jesus will become the way for God to be our Father. గమనించండి, మనం ఎప్పుడైతే యేసు ప్రభు రక్తంలో నువ్వు కడగబడతావో అప్పుడు దేవుని బిడ్డగా, దేవుని కుమారునిగా, పరలోకపు తండ్రితో సంబంధం కలిగి ఉంటావు. But he says, nevertheless, in this world you will have troubles. గమనించండి, ఆయన అంటున్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలగ మానదు అని. You see, that is what we are going to call on this page here, your circumstances. గమనించండి, ఈ పేపర్లో నేను రాసింది ఏంటంటే సి అనే దేనికి ఉందంటే మొట్టమొదటిసారిగా నీ పరిస్థితులు. Your circumstances are the things that have happened to you. గమనించండి, పరిస్థితులు నీ జీవితంలో జరుగుతున్నటువంటి వస్తున్నటువంటి పరిస్థితులు. Maybe you're sick. మరి కొన్నిసార్లు నువ్వు అనారోగ్యం రావచ్చు. Maybe you've been diagnosed with some type of disease. లేకపోతే ఒక రకమైన దీర్ఘకాలిక వ్యాధితో నువ్వు మరి వైద్యం చేసుకుంటా ఉండొచ్చు. Maybe your wife has left you. Maybe your husband has left you. లేకపోతే నీ కుటుంబ సమస్యలతో నీ భార్య నిన్ను విడిచిపెట్టిపోవచ్చు, లేకపోతే నీ భర్త నిన్ను విడిచిపెట్టిపోవచ్చు. Maybe you don't have enough money to pay your rent. లేకపోతే నీ ఇంటి కిరాయి కట్టడానికి కావాల్సినటువంటి పైసలు నీ దగ్గర లేకపోవచ్చు. Maybe you're being discriminated against in your job or in your village or in your town or city. లేకపోతే నువ్వు పనిచేసే స్థలంలో నీకు అవమానం కలగొచ్చు, నువ్వు ఉండే గ్రామంలో, నువ్వు ఉండే ప్రాంతంలో నీకు ఎంతో అవమానం కలగొచ్చు మనుషుల మధ్యలో. Now we could go on, but these are just the circumstances of being alive in this world. గమనించండి, ఇవన్నీ కూడా నీ జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు. Jesus tells us, in this world you will have trouble, but be of good cheer, I have overcome the world. గమనించండి, యేసు ప్రభువు సెలవిస్తున్నారు, ఈ లోకంలో నీకు శ్రమ కలుగక తప్పదు, ఆయనను నేను వాటిని జయించాను గనుక మీరు కూడా జయించెదరు అని. Now if we look at reading from 2 Timothy, రెండవ వచనంగా తిమోతికి రాసిన రెండవ పత్రిక 3 verse 12, 3వ అధ్యాయము 12వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది. it says, all who desire to live godly in Christ Jesus will suffer persecution. గమనించండి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. Now there is a lot of prosperity preachers out there, especially on these TV channels. గమనించండి, ఈ రోజుల్లో టీవీలు తెరిస్తే చాలు అన్ని ఆశీర్వాదకరమైన మాటలే మాట్లాడే బోధకులు ఉన్నారు చాలా మంది. Who will tell you if you will send some certain amount of money to their ministry as a seed for their ministry, then God is going to bless you abundantly. గమనించండి, వాళ్ళు మరి ఆ టీవీలో మాట్లాడుతూ, ఇంత కానుక మీరు పంపించినట్లయితే ఇదే నీ ఆశీర్వాదానికి ఒక విత్తనం లాంటిది, నువ్వు ఈ కానుక పంపిస్తే నీకు ఆశీర్వాదం మరి వస్తూ ఉంది అని బోధిస్తారు. And while I do not deny that God can bless you abundantly, అయితే దేవుడు ఆశీర్వదించలేడు అని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు. especially if you place your tithes and offerings as your first fruits. అయితే నువ్వు దేవునికి ఇవ్వాల్సినటువంటి చెల్లించాల్సినటువంటి కానుకలు ప్రథమ ఫలాలు నువ్వు ఆయనకు చెల్లించినట్లయితే, God also, Jesus tells us in particular in John 16:33, you will have trouble in this world. అయితే అక్కడ అన్నాడు ప్రభువారు, ఇందాక మన యోహాను సువార్తలో చదివినట్లుగా నీకు ఈ లోకంలో శ్రమ కలుగు తప్పదు అని. And Paul's letter to Timothy in 2 Timothy 3:12 says, if you desire to live as a child of God, as someone who worships Christ, you will be persecuted. గమనించండి, మీరు నీతిమంతులుగా లేకపోతే విశ్వాసంతో జీవించాలని కోరుకున్నట్లయితే మీకు తప్పక శ్రమ కలుగు తప్పదు అని పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. Now if we look to Psalms chapter 34, మరి కీర్తన గ్రంథం 34వ అధ్యాయం చూసినట్లయితే, and we look at verse
34:19. 34వ కీర్తనలు 19వ వచనం చూసినట్లయితే It reads like this. ఈ విధంగా రాయబడి ఉన్నది. Many are the afflictions of the righteous, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, but the Lord delivers him out of them all. వాటి అన్నిట్లో నుండి యెహోవా వారిని విడిపించును. Now we can be delivered from our problems. గమనించండి, మనంతట మనం మన సమస్యల నుంచి మనం బయటకు రాలేము అండి. God can step in and help us. అయితే దేవుడు నీ జీవితంలోకి అడుగు వేసి నీకు సహాయం చేయగలడు. And in the Bible, Jesus promises that no matter what you go through, he will go through it with you. గమనించండి, బైబిల్ గ్రంథంలో ఆయన వాగ్దానం చేశాడు, నువ్వు ఎటువంటి పరిస్థితుల ద్వారా వెళ్తున్నావు అనేది ముఖ్యం కాదు, కానీ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్న యేసు ప్రభు నీ జీవితంలోకి వచ్చి నీకు సహాయం చేయగలడు. But he never promises us that we will not have any problems. అయితే యేసు ప్రభు మాత్రం నీకు అసలు జీవితంలో సమస్య రాదు అని మాత్రం ఆయన వాగ్దానం చేయలేదు. So your circumstances are the things that happen to you. గమనించండి, నీ జీవితంలో వస్తున్నటువంటి పరిస్థితులన్నిటినీ as just being a human being alive on this earth. గమనించండి, ఎందుకు నీకు ఈ పరిస్థితులు వస్తున్నాయి అంటే నువ్వు ఈ లోకంలో మనిషిగా ఉన్నావు గనుక నీకు ఈ సమస్యలు ఈ లోకంలో వస్తూ ఉన్నవి. In America we say stuff happens. ఇది చూడండి, అమెరికా దేశంలో మేము అనుకుంటాం, ఓ ఈ పరిస్థితులు ఆగిపోవాలి అనుకుంటాం. Most of the stuff that happens to you is just life. గమనించండి, మన జీవితంలో నీ జీవితంలో వచ్చే పరిస్థితులు ఈ సంఘటనలు అన్ని కూడా మన మామూలుగా సాధారణంగా ప్రతి ఒక్కరికి వచ్చేదే. Satan doesn't necessarily have a hand in everything that happens to you. గమనించండి, నీ జీవితంలో జరిగే ప్రతిదానికి సాతాను హస్తం ఉందని చెప్పడానికి లేదు. But some percentage of the stuff that happens to you, it does come from Satan. గమనించండి, అయితే కొన్ని సంఘటనలు మాత్రం సాతాను ద్వారా వస్తున్నాయని గమనించాలి. So first on the chart is your circumstances. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నీ పరిస్థితులు. The next thing is your thoughts. రెండోది నీకు వచ్చినటువంటి ఆలోచనలు. Okay? Something happens to you. మరి ఏదైనా కొంత జరిగింది అనుకోండి, నీకు You can think about it in a godly manner. You can think about it in an ungodly manner. గమనించండి, దాన్ని నువ్వు దైవ దృష్టితో ఒక విశ్వాసిగా దాని గురించి ఆలోచించవచ్చు, లేకపోతే దేవుని దృష్టితో కాకుండా లోక సంబంధమైన మనసుతో కూడా నువ్వు దాన్ని ఆలోచించవచ్చు. There are really only two different ways that your thoughts can go. గమనించండి, రెండు విధాలుగా మాత్రమే నీ ఆలోచనలు నడుస్తాయి. You can either think about the things that have happened, your circumstances, in a godly manner, or you can think about the things that happen to you in an ungodly manner. గమనించండి, దేవుని బిడ్డగా నీకు జరుగుతున్న పరిస్థితుల్ని నువ్వు చూడొచ్చు ఆ దృష్టితో, లేదంటే లోకపరంగా కూడా నీకు జరుగుతున్న పరిస్థితులు లోకపరమైన వ్యక్తిగా కూడా ఆ పరిస్థితులను చూడొచ్చు. Let me show you this from the Bible. మరి ఇదే విషయాన్ని నేను బైబిల్ గ్రంథంలో నుంచి మీకు చూపిస్తాను. Let's look at Genesis chapter 6 verse 5. మరి ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. Then the Lord saw that the wickedness of men was great in the earth. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూసి, And that every intent of the thought of his heart was only evil continually. వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. Now this was the story that preceded God's destroying all life on the earth with the exception of Noah and his family. గమనించండి, ఈ మాట మనం ఎప్పుడు చదువుతున్నామంటే లోకంలో ఉన్నటువంటి పాపాన్ని దేవుడు భరించక లోకం అంతటిని కూడా నాశనం చేయబోయే సమయంలో నోవా టైంలో చెప్పినటువంటి మాట ఇది. And God was saying here that man's thoughts were only evil continually. చూడండి, మనిషిని యొక్క మరి తలంపులన్నీ కూడా చెడ్డవిగా ఉన్నాయంట. Now he could have been godly in his thinking, but no, man had turned to evil thoughts. గమనించండి, మనిషి తన ఆలోచనలు దైవకంగా ఉండొచ్చు కానీ ఏ మనుషుడు కూడా దైవకంగా ఆలోచించట్లేదంట. And if you are depressed, ఒకవేళ నువ్వు దిగులు పడుతూ ఉన్నట్లయితే, if you feel you're suffering some type of persecution, లేదంటే నువ్వేదో ఒక శ్రమలో ఉండి నలగొట్టబడుతున్నావు అనుకున్నట్లయితే, you have circumstances. నువ్వు పరిస్థితులు అనేక
పరిస్థితుల ద్వారా పోతున్నట్లయితే Now, how are you thinking about it? మరి వాటి గురించి, ఆ పరిస్థితుల గురించి, నీ జీవితంలో జరుగుతున్న సంఘటనల గురించి ఎలా ఆలోచిస్తూ ఉన్నావు? Are you thinking about it in an ungodly manner? గమనించండి, మీరు దేవుని లేని వానిగా లేకపోతే దేవుని లోకస్తునిగా ఆలోచిస్తున్నావా? Are you trusting in the word of God? Are you thinking about it in a godly way? లేకపోతే దేవుని ఎరిగిన వానిగా, దేవుని బిడ్డగా ఆ పరిస్థితుల్ని అటువంటి దృష్టితో నువ్వు చూస్తూ ఉన్నావా? Let's look at 1 Chronicles. మరి మొదటి దిన వృత్తాంతములు చూద్దాం. And let's go to 29:18. 29వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. And it reads like this. ఈ విధంగా రాయబడి ఉన్నది. O Lord God of Abraham, Isaac, Israel, and our fathers, keep this forever in the intent and the thoughts of the heart of your people, and fix their heart toward you. అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలును మా పితరుల దేవా యెహోవా, నీ జనుల హృదయ పూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము, వారి హృదయమును నీకు అనుకూలపరచుము. Where is your heart fixed? గమనించండి, నీ హృదయం ఎక్కడుంది? Have you fixed your heart toward the Lord? నీ హృదయం దేవునికి అనుకూలంగా ఉన్నదా? Or have you fixed your heart on evil? లేకపోతే నీ హృదయం లోకానుసారంగా ఉన్నదా? It says to fix your heart toward the Lord. గమనించి, ఇక్కడ ఏమందంటే నీ హృదయాన్ని దేవునికి అనుకూలంగా మార్చుకొనుము. So we have our circumstances. గమనించండి, మరి మనకి జీవితంలో పరిస్థితులు ఉండొచ్చు నీకు. Then comes our thoughts. తర్వాత పరిస్థితుల ద్వారా మన ఆలోచనలు ఉండొచ్చు. Our thoughts are, how do we respond to our circumstances? గమనించండి, మరి నీ జీవితంలో నీకు వస్తున్న పరిస్థితులకి నువ్వు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నావు? Can we think about our circumstances in a godly way? Can we fix our hearts toward the Lord? గమనించండి, నీ పరిస్థితులన్నీ కూడా మరి దేవుని దృష్టితో చూసి, మరి దేవుని పూర్వకంగా ఏ విధంగా దానికి స్పందించాలో అలా స్పందిస్తున్నావా? Or as in Genesis 6:5, was the thoughts of their hearts only evil continuously? మరి ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో చదివినట్లుగా మనుషుని యొక్క తలంపులన్నీ కూడా చెడ్డవిగా ఉన్నవి అన్నట్లుగా ఉందా? Let's look at Proverbs chapter 16 verse 3. ఒకసారి మరి సామెతల గ్రంథం 16వ అధ్యాయము It reads 3వ like వచనం this. చూద్దాం. Commit your works to the Lord, and your thoughts will be established. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీవు దేశములో సఫలమగును. You see, there's a choice. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఒక అవకాశం ఉంది. You can put your thoughts toward the Lord. ఏంటి అది అంటే నీ ఆలోచనలు దైవకంగా పెట్టుకోవచ్చు, Or you could put your thoughts toward evil. లేకపోతే నీ ఆలోచనలన్నీ కూడా లోకస్తంగా ఉంచుకోవచ్చు. This is where the divide comes. ఇక్కడ ఈ రెండింటి మధ్యనే విభేదం వస్తూ ఉంది. Because tribulation is going to happen to you sooner or later. గమనించండి, మరి ఈ యొక్క తీర్పు అనేది మరి త్వరలో గానీ ఎప్పుడైనా గానీ రాబోతూ ఉన్నది. You know, God can choose to bless you abundantly. దేవుడు నిన్ను అధికంగా ఆశీర్వదించొచ్చు. But our time on this earth is limited. ఎందుకంటే ఈ లోకంలో మన సమయం చాలా తక్కువ, You చిన్నది. know, in my office as I'm working on my patients, I like to tell them, wouldn't it be terrible if on your gravestone it says, here lies Gerald Roush, died perfectly healthy. గమనించండి, ఒకవేళ మీ పుస్తకంలో లేకపోతే రాయి మీద రాసించుకోవచ్చు, ఇగో డాక్టర్ జెర్రీ రౌష్ గారు చనిపోయేంత వరకు కూడా ఏం అనారోగ్యం లేకుండా మంచి ఆరోగ్యంగా చనిపోయాడు అని. We live in a broken world. కానీ ఈ లోకంలో మనం నశించిపోతున్నటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. We're suffering the effects of the sin of Adam and Eve. గమనించండి, అవ్వ ఆదము ద్వారా వచ్చినటువంటి ఆ పాపం ద్వారా వస్తున్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. We're suffering the effects of the curse that God placed when Adam sinned against him. మరి ఆదాము ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడో దానికి అనుకూలంగా దేవుడు ఇచ్చినటువంటి శాపం లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. Right now I'm healthy, I am blessed. అయితే ఇప్పుడు నేను మరి మంచి ఆరోగ్యంగా ఉన్నాను, నేను దేవుని చేత ఆశీర్వదించబడ్డాను. God seems to be shining his blessings on me. అయితే అప్పుడు నేను అనుకున్నాను, దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా నా మీద వస్తున్నాయి అనుకోవచ్చు. But tomorrow కానీ రేపు ఏం జరుగుతుంది? I could
fall off a ladder like I did last winter. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. నేను పోయినసారి నేను నా నిచ్చెన మీద నుంచి పడిపోయాను. And that was a temporary setback. I just broke some ribs and messed up my shoulder. మరి నేను నిచ్చెన ఎక్కు మా ఇంట్లో చిన్న పని చేస్తూ నిచ్చెన మీద నుంచి పడిపోయి నా పక్కట ఎముకలు కొన్ని ఇరిగిపోయినాయి. Those were circumstances. అవన్నీ కూడా పరిస్థితులు. Now, maybe I could be tomorrow diagnosed with inoperable cancer. కాబట్టి రేపు మరి నాకేం జరుగుతుందో తెలియదు. ఒకవేళ క్యాన్సర్ వ్యాధి రావచ్చు. ఏం జరుగుతుందో మనకు తెలియదు రేపు. Maybe tomorrow I could be diagnosed with a brain tumor. కాబట్టి రేపు ఒకవేళ నేను యొక్క మరి మెదడుకు సంబంధించిన వ్యాధితో నేను బాధపడవచ్చు, ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. Now those are circumstances. అవన్నీ కూడా పరిస్థితులు. How do I think about that? మరి వాటి గురించి నేను ఎలా ఆలోచిస్తాను? I personally say, no matter what happens to me, Father, I will never turn my back on Jesus. గమనించండి, నేను ఒక విశ్వాసగా చెప్పాల్సిన మాట ఏంటంటే, ప్రభువా నా జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికి కూడా నేను నిన్ను విడిచిపెట్టను అనాలి. I don't know, Father, why this has happened to me. అయితే ప్రభువా నా జీవితంలోకి ఇది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ ఏదొచ్చినా నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పాలి. I do not know, Father, why you allowed that to happen to me. మరి తండ్రి ఈ పరిస్థితి లేకపోతే ఈ సంఘటన నా జీవితంలోకి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పాలి. The Bible tells me I am a child of God. అయితే బైబిల్ గ్రంథం ఏ విధంగా సెలవిస్తుంది, నేను దేవుని యొక్క కుమారుణ్ణి, దేవుని బిడ్డని అని. The Bible tells me God Almighty is my Father. మరి దేవుని యొక్క బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నేను మరి దేవుని కుమారుడను, తండ్రి అయిన దేవుడు నాకు తండ్రి అని. అదే విధంగా నీకు కూడా మరి జరుగుతుందని తెలుసుకోవాలి. The Bible tells me that God loves me. మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది స్పష్టంగా దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు అని. And as Proverbs 16 says, commit your works to the Lord and your thoughts will be established. గమనించండి, నీ సమస్త ఆలోచనలు, నీ పనుల భారము ఆయన మీద మోపము అని రాయబడి ఉన్నది. Lord, establish my thoughts toward good. మరి నా ఆలోచనలన్నీ కూడా మంచి వైపు వాటన్నిటిని కూడా నేను ఉంచడానికి సహాయం చేయము అని. Let's look at Isaiah 65:2. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. I have stretched out my hands all day long to a rebellious people who walk in a way that is not good according to their own thoughts. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. You see, your thoughts can go in one of two directions. They can go along your own fleshly thoughts, or your thoughts can go towards God. గమనించండి, నీ ఆలోచనలు వాటికి ఇష్టమైన రీతిగా వెళ్ళొచ్చు. అయితే దేవుని వైపు వెళ్ళొచ్చు, లేకపోతే లోకం వైపు వెళ్ళొచ్చు. We have a choice. మరి నీకు ఒక అవకాశం ఉన్నది. The circumstances don't change. పరిస్థితులు మాత్రం మారవండి. We all have circumstances. మరి మనందరికీ పరిస్థితులు ఉండొచ్చు కానీ But our thoughts we can choose. అయితే ఆలోచనలు మాత్రం ఎలా ఉండాలి అనేది మనం వాటిని ఏర్పాటు చేసుకోవాలి. Are you having a problem with depression? అయితే నీ గనుక దిగులు అనే బాధతో ఉన్నావా? Are you having a problem with it feels that the demons are overtaking you? గమనించండి, ఒకవేళ సాతాను శక్తులు నిన్ను మరి తన ఆధీనంలో పెట్టుకొని నిన్ను బాధిస్తున్నాయో అని అనుకుంటున్నావా? Turn your thoughts towards good. ముఖ్యంగా నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే నీ ఆలోచనలు దేవుని వైపు తిప్పు. Put your hope and faith in Christ Jesus. మరి నీ యొక్క విశ్వాసము దేవుని మీద ఉంచుము. And we need to close for today. మరి ఈ రోజు నేను ముగిస్తూ ఉన్నాను. I pray that you can find some peace from this teaching. మరి ఈ యొక్క బోధ, ఈ యొక్క మాటల ద్వారా నీకు కొంత సమాధానం కలిగిందని నమ్ముచూ ఉన్నాను. On part 2 we will finish this. మరి వచ్చే వారం మాటలు మరి వచ్చే వారం చెప్పే మాటల్లో మేము దీన్ని ముగించగలము. Hallelujah. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
శరణం శరణం శ్రీ యేసునామం అన్ని నామముల కన్నా ఉన్నత నామం అన్ని నామముల కన్నా బలమైన నామం శరణం శరణం నీ నామస్మరణం నమ్మిన వారిని విడువక చేర్చే నమ్మదగిన నజరేయుడా నమ్మిన వారిని విడువక చేర్చే నమ్మదగిన నజరేయుడా పిలిచిన పలికే అవసరం తీర్చే పిలిచిన పలికే అవసరం తీర్చే మార్పులేని నానాదులేసు మార్పులేని నానాదులేసు శరణం శరణం శ్రీ యేసునామం అన్ని నామముల కన్నా ఉన్నత నామం